సో చాలామంది స్టూడెంట్స్ ఈ JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి, మళ్ళీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ నేను ఇచ్చారు. ముందు అవి రిలీజ్ చేస్తారా, ఇవి రిలీజ్ చేస్తారా, ఇవి కనుక రిలీజ్ చేస్తే ఎప్పుడు రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే 4-2 బీటెక్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే 4-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, మొన్న పోల్ కండక్ట్ చేసే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని, ఈజీ ఏ పాస్, టఫ్ ఏ పాస్, మీడియం ఐ ఫీల్డ్ అని. సో ఇక్కడ చూసినట్టయితే సో అందులో వచ్చేసరికి 61% మంది ఈజీ ఐ పాస్ అని పెట్టారు. 17%లో ఉందండి ఫెయిల్ పర్సంటేజ్. పేపర్ వాల్యుయేషన్ 4-2 అయితే బాగానే జరిగింది. మరి మీరు ఒకటి గమనించాలి, 2122ది పోయినసారి పేపర్ వాల్యుయేషన్ ఇంతకుముందు రిలీజ్ అయిన రిజల్ట్స్లో వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్గా జరిగింది, చాలామంది ఫెయిల్ అయ్యారు కూడా. సో చాలామంది చెప్పుకున్నారు ఇంతకంటే వరస్ట్గా ఏది జరగలేదు అని చెప్పేసి. మరి ఈసారి కూడా అదే జరుగుతుందా అంటే, ఈసారి ఆ పరిస్థితి ఉండదు. నాకు తెలిసి అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే ఉంటుంది, మీరు అందరూ పాస్ అయిపోతారు కూడా, చాలా వరకు కూడా మంచిగా రాసి ఉంటే. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి రెండోసారి జాగ్రత్త పడతారు కాబట్టి. ఎలాగంటే 4-2 వాళ్ళు కూడా ఇంతకుముందు తెలియక ప్రాజెక్ట్ మీద పెట్టేవాళ్ళు. మనం అంతకుముందు చెప్పాం ప్రాజెక్ట్లో కాకుండా సబ్జెక్టుల మీద కూడా పెట్టండి, లేకపోతే దెబ్బ అయిపోతారని. అలాగే ఈసారి ఎప్పుడూ జరిగే తప్పు ఈసారి జరగలేదు పేపర్ వాల్యుయేషన్ దాంట్లో కూడా. అయితే ఇక్కడ కూడా ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పేసి మంచిగా నేనైతే భావిస్తూ ఉన్నాను. అది మీరు రాసే దాని మీద ఉంటుంది కాబట్టి. ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే అయిపోవడానికి అయితే వచ్చింది. అయితే ఈ వీక్లో మ్యాక్సిమం నాకు తెలిసి అయిపోద్ది. ఎప్పటికి అయిపోద్ది, శనివారానికి అయిపోద్దా, రేపటికి అయిపోద్దా, ఎల్లుండికి అయిపోద్దా నేను చెప్పలేను. కానీ CBT ఎగ్జామ్స్ లేవు కాబట్టి నాకు తెలిసి మీకు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఏమన్నా ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది JNTH 2122 అందరికీ కూడా. మరి వన్ టైం ఛాన్స్కి వర్కింగ్ ప్రొఫెషనల్స్ దానికి సంబంధం ఉంటుందా అంటే నాకు తెలిసి ఉండకపోవచ్చును. సో వాళ్ళ ఈ వీక్లో ఏమన్నా రిలీజ్ చేసేస్తే మీకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను, టెలిగ్రామ్లో కానీ దేంట్లో కానీ. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, ఖచ్చితంగా అయితే ఒక 200 లైక్స్ అన్నీ ఇవ్వండి. నేను రీచ్ అవ్వట్లేదు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.